శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. సోమ మాట్లాడటం ఆపింది. కుటీరం ఎంతో నిశ్శబ్దంతో నిండిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె కళ్ళు తెరిచి కుటీరం చుట్టూ చూసింది. ఆమె నెమ్మదిగా వర్తమానంలోకి తిరిగి వస్తున్నట్లు అనిపించింది. అనేక మంది మునులు వచ్చి ఎంతో మౌనంగా సోమ చెప్పేదాన్ని వింటుండడం కనిపించింది. నేను సోమ కథలో లీనమైపోయి వారు రావడం చూడలేదు. సోమ వారిని చూసి విన్న వెంటనే నేను మీ అందరికీ ఆహారం సిద్ధం చేసి తర్వాత కొనసాగిస్తాను అంది. మా అమ్మ ఆమెను వారించి, మేము నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అంది. ఇబ్బందా? సోమ నవ్వుతూ అంది. మాత నన్ను ఆదేశించిన విధంగా నేను చేస్తున్నాను. ఆమె నాతో హనుమతో మీ వద్దకు వచ్చిన వారికి ఆహారం పెట్టమని చెప్పేది. ఆ విధంగానే వారికి నా ప్రేమ తెలుస్తుంది. అప్పుడు వారి శరీరం ఆత్మ రెండూ సంతృప్తి పడతాయి అని చెప్పేది. కనుక నేను వేరే విధంగా చెయ్యలేను. రండి, నేను మీకోసం అత్యంత రుచికరమైన ఆహారం తయారు చేస్తాను. మేము వంటశాల వైపు ఆమెను అనుసరించాము. అప్పుడే వర్షం ఆగి భూమాత వానతో తడవటం వల్ల వచ్చిన వాసనతో గాలి అంతా నిండింది. చీకటి పడబోతూ ఉంది. ఆశ్రమంలో సాయంత్రం భోజన సమయం అయింది అని గుర్తించాం, కానీ అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. సోమ ఇంకా ఎన్నో కథలు చెప్పబోతోంది అనిపించింది. దాంతో మేము ఆమెకు భోజనం తయారు చేయడంలో సహాయం చేశాము. ఇంకా అనేక మంది మునులు వచ్చారు. వారు వచ్చినప్పుడల్లా సోమ పరిచయస్తుల్లాగా నవ్వింది. వారిలో ఒకరు మా అమ్మతో సోమ వద్దకు సందర్శకురాలు వచ్చారని, ఆమె సీతామాత కథలు చెబుతుందని విని ఆగలేక వచ్చాము అన్నారు. నేను ముద్దను నోట్లో పెట్టుకోబోతుండగా నాకు హఠాత్తుగా ఒక విషయం స్ఫురించింది. సోమ పెట్టిన ఆహారం తిన్న తర్వాత నేను విశ్రాంతిని, ప్రశాంతతను భావిస్తున్నాను. నీ ఆహారం మిగిలిన ఆహారం కంటే భిన్నంగా ఉంది. దానివల్ల నేను స్వాంతన పొందుతున్నాను అని ఇష్టంగా చెప్పాను సోమతో. ఆమె నవ్వింది. ఆహారం అనేది శరీరంతో పాటు ఆత్మకు కూడా పోషణనివ్వాలని మాత నాకు బోధించింది. వివిధ రకాల పదార్థాలు నాడీ మండలంపై భిన్న ప్రభావాలు చూపటమే కాక మనస్సును, ఉద్వేగాలను కూడా ప్రభావితం చేస్తాయి. మనల్ని ఆహారం కూడా నిలిచి ఉండేటట్లు చేస్తున్న భూమాత ఈ విధంగా మన అవసరాలన్నీ తీరేటట్లు ప్రణాళిక ఏర్పరిచింది. మనం ఆహారం వండేటప్పుడు ఈ విషయం పట్ల ఎరుకతో ఉండి భూమాత కృతజ్ఞతతో ఉంటే మనం ప్రతి మొక్కలోని ప్రత్యేక లక్షణాలను మేలుకొలపగలుగుతాము. మేము తినటం ముగించి ఆ పరిసరాన్ని శుభ్రం చేసి లోపలికి వెళ్ళాము. సోమ నిదానంగా మా అమ్మతో గురుకులం గురించి మాట్లాడి తెలుసుకుంది. నేను ఆమె కథ కోసం అసహనంగా ఎదురు చూశాను. నెమ్మదిగా ఆమె కళ్ళు మూసుకొని మాట్లాడటం మొదలుపెట్టింది. మాత మళ్ళీ అరణ్యానికి ఎందుకు పిలువబడిందోనని, ఆమె మళ్ళీ తపస్సు ఎందుకు చేయవలసి వచ్చిందోనని తెలుసుకోవటానికి నాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఆశ్రమం అంతా ఆమె పడి తీరాలి. శ్రీరామునికి అది మరింత కష్టం. ఆ ఎడబాటును ఆయన మరింత తీవ్రంగా భావించాడు. మాతకు అది తెలిసిన ఆయన బదులు కూడా ఇబ్బంది పడింది. ఆయన ఆరోగ్యం, మనశ్శాంతుల కోసం సరైన ఆహారాన్ని తయారు చేయటం, వడ్డించటం, సేవ చేయటం, రాజ్యపాలనలో సహాయపడటం, కష్ట సుఖాల్లో ఓదార్పునివ్వటం వంటివి ఆమె ఎంతో శ్రద్ధతో చేసింది. పిల్లలు లవకుశలు పుట్టి కొంత కోలుకున్న తర్వాత ఆమె ఎక్కువ కాలం అరణ్యాలలో తాను మిథిలలో చిన్న పిల్లగా ఉన్నప్పుడు అలవాటైన విధంగా తిరుగుతూ ఉండేది. కొన్నిసార్లు పిల్లలతో సహా ఆమెతో వెళ్ళేదాన్ని. ఆమె ఒక కీటకాన్ని అదే పనిగా చూస్తూ ఉండేది. ఒకానొక సందర్భంలో
ఆమె విచారం ధ్వనిస్తున్న స్వరంతో, భవిష్యత్తులో ఈ తెగ అంతరించిపోయింది, కానీ అది ఎంత చక్కగా ఉందో చూడు అనేది. ఒక్కోసారి ఉల్లాసంతో ఆమె ముఖం మెరుస్తుండేది. అన్ని రకాల పక్షులు మా కుటీరం వద్దకు వచ్చేవి. మాత వాటన్నింటినీ పిలిచేది. వాటి భిన్న రూపాలు, రంగులు, వివిధ శబ్దాలు అన్నీ ఆమెకు ఆనందం కలిగించేవి. ఆమె వాటి సమక్షంలో హాయిని పొందేది. ఆమె పెద్ద పక్షుల కళ్ళల్లోకి చూడటానికి ఇష్టపడేది. ఇప్పుడు ఆమె వాటితో మౌనంగా సంభాషిస్తోందని అనిపించేది. ఆమె ఒకసారి దానిని దృశ్య మార్పిడి అని చెప్పింది. ఆమె వాటి మనస్సులోని చిత్రాలను చూడగలిగి వాటిని చిత్రాలను పంపేది. ఈ విధంగా వారు సమాచారం నెరపేవారు. ఒకరోజు మేము ఆ అడవి గుండా నడుస్తుండగా ఆమె అక్కడక్కడ ఆగి దానితోనూ మాట్లాడటం చూశాను నేను. ఆశ్చర్యంతో, మాత, నువ్వు ప్రకృతిని ఎంత ప్రేమతో నింపుతున్నావు. ప్రేమలో ఇంత గాఢతను నేను ఇంతకు ముందు అనుభవించలేదు. అప్పుడు నాకు అర్థమైంది. ఆమె ఇక్కడ ఉన్న లక్ష్యం అదేనని. ఆమె నవ్వుతూ, ఎందుకంత ఆశ్చర్యం సోమ? ఈ జంతువులు, వృక్షాలు ప్రేమ ప్రత్యక్షీకరణలు అవి వేరే ఏ ఇతర కారణం చేత ఉనికిలోకి రాలేదు. ఆ తర్వాత విచారంతో కొనసాగించింది. మానవ జాతికి ఒకప్పుడు ఈ విషయం తెలుసు, కానీ అందరూ వేగంగా దీనిని మరచిపోతున్నారు. వారు తమ మధ్య, మిగతా ప్రకృతి మధ్య ప్రసరించే ప్రేమ వివాహాన్ని నిరోధించినప్పుడు ఆమె తలపట్టుకుంది. ఇది జరగకుండా ఆపాలన్నదే నా ప్రగాఢ వాంఛ. దానికోసం మనం ప్రపంచాన్ని మరింత ప్రేమతో సంతృప్తి పరచాలి సోమ. మనం చేయవలసినది అది ఒక్కటే. అందుకోసమే మీరు మళ్ళీ వెనుకకు అరణ్యాల్లోకి పిలువబడ్డారా అడిగాను నేను. ఆమె నవ్వింది. కారణాలు నీకు తెలుసు సోమ. వాటి గురించి పదే పదే మాట్లాడతావెందుకు? కొన్ని నిమిషాల మౌనం తర్వాత ఆమె మందిరంలో సౌకర్యవంతంగా ఉంటుంది. నువ్వు అక్కడ ఉంటావా అడిగింది. నేను తలాడిస్తూ, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఆనందంగా ఉంటాను మాత. మీరు అనుమతిస్తే విశ్వంలోని చీకటి మూలలో కూడా మీతో వస్తాను. ఆమె నవ్వింది. నువ్వు నన్ను అనుసరించావు. నేను ఎక్కడకు వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటావు సోమ. ఇది ఎప్పుడు అలాగే జరుగుతుంది. సోమ తన కథను కొంత ఆపింది. ఆమె మాటలు చెప్పగానే నాలో చెప్పనలవి కానంత ఆనందం పొంగి పొరలింది. అది నాకు కొంత తెలుసు, కానీ ఆమె ధృవీకరించటం, ఆ చెవులతో ఆ మాటలు వింటానని నేను అనుకోలేదు. సోమస్వరం పూడుకుపోయింది. కాసేపు మౌనంగా ఉండిపోయి తిరిగి కొనసాగించింది. భూమికి అస్థిరత్వం కలగటం అనేది ప్రకృతిపై రావణుడు చూపించిన అధికారం వల్ల మాత్రమే కాదు, యుద్ధంలో ఇరుపక్షాలు ఉపయోగించిన ఆయుధాల వలన కూడా. భూతలంపై అంతకు ముందే ఎన్నడూ రాముడు వరాలుగా పొందిన దేవలోకపు ఆయుధాలు ఉపయోగించబడలేదు. వాటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అవి సరికాని వారి చేతులలో పడితే భూమి మీద జీవాన్నంతా నాశనం చేసి ఉండేవి. అందుకే రాముడు యుద్ధం ఆపటానికి అన్ని విధాలుగా ప్రయత్నించాడు. చివరకు రావణుని చంపే మార్గం లేక యుద్ధం చేయవలసి వచ్చింది. ఆయన ఆయుధాలను ఉపయోగించవలసి వచ్చింది. ఆయన ఆయుధాలను ఉపయోగించవలసి వచ్చినా ఎంతో జాగ్రత్తతో ఆ పని చేశాడు. భూమాత ఆ పరిణామాలను ఇంకా అనుభవిస్తూనే ఉంది. భవిష్యత్తులో చాలా కాలం పాటు అనుభవిస్తుంది. మాత తాను ఆయుధాల ఫలితాన్ని మార్చలేను, కానీ భూమాత బాధను తన ప్రేమతోనూ ఆమె కోల్పోయే సంతులతను సరిచేయటం ద్వారాను మరికొన్ని సుదూర భవిష్యత్తు కొరకు ప్రత్యక్షీకరించబడకుండా చూడటం ద్వారాను పోగొడతాను అంది. మాత ఈ విధంగా చెబుతున్నప్పుడు ఆమె కళ్ళు సుదూరంగా ఈ కాలంలో కాక ఇంకా ఊహకందని కాలాన్ని చూస్తున్నట్లున్నాయి.
అప్పుడు నేను పరిస్థితి యొక్క తీవ్రతను అంచనా వేయగలిగాను. అంతటి యుద్ధం తీవ్ర పరిణామాలు లేకుండా మానవాళి మరి గ్రహంపై గాఢ ముద్రలు వేయకుండా వదలదు. ఒకానొక నూతన నాగరికత వెల్లువిరియడానికై బీజాలు వేయవలసిన పాత్ర శ్రీరామునిది. మాత పని యుద్ధ సమయంలోనూ యుద్ధానికి ముందు జరిగిన హానిని పూడ్చటం. జై శ్రీరామ్.